విశ్వనాథన్ ఆనంద్ను ఓడించి జెరూసలేం మాస్టర్స్ 2025 చెస్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అర్జున్ ఎరగైసి. విశ్వనాథ్ ఆనంద్ను ఓడించి భారత గ్రాండ్ మాస్టర్ అయిన అర్జున్ ఎరగైసి జెరూసలేం మాస్టర్స్ 2025 చెస్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఆల్ ఇండియన్ ఫైనల్ డిసెంబర్ 3, 2025న జరిగింది. ఎరగైసి తెల్లటి ముక్కలతో మొదటి బ్లిట్జ్ గేమ్ను గెలిచాడు మరియు రెండవ గేమ్లో డ్రాతో టైటిల్ను దక్కించుకున్నాడు. 2024-25 హెరిటేజ్ ఫుట్బాల్ ర్యాంకింగ్లో భారతదేశంలో అత్యధిక సంఖ్యలో సందర్శకులను నమోదు చేసిన స్మారక చిహ్నం ఏది? తాజ్మహల్. 2024-25 హెరిటేజ్ ఫుట్బాల్ ర్యాంకింగ్లో ఆగ్రాలోని తాజ్మహల్ భారతదేశంలో అత్యధిక సంఖ్యలో సందర్శకులను నమోదు చేసింది. పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండియా టూరిజం డేటా కాంపెండియం 2025 ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సందర్శకులు సుమారు 6.9 మిలియన్లు. ఇందులో దేశీయ సందర్శకులు వచ్చి సుమారు 6.26 మిలియన్లు. ఇక విదేశీ సందర్శకులు దాదాపు 0.65 మిలియన్లు. రెండవ స్థానంలో కోణార్క్లోని సూర్య దేవాలయం, మూడవ స్థానంలో కుతుబ్ మీనార్ మరియు నాలుగవ స్థానంలో ఢిల్లీలోని ఎర్రకోట నిలిచాయి. మహిళలు శాంతి మరియు భద్రత WPS సూచిక 2025-26లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 131వ. తాజా మహిళలు శాంతి మరియు భద్రతా సూచిక 2025-26లో భారతదేశం 181 దేశాల్లో 131వ స్థానంలో నిలిచింది. జార్జ్ టౌన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ శాంతి మరియు భద్రత మరియు పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓస్లో ప్రచురించిన ఈ సూచిక మహిళల చేరిక, న్యాయం మరియు భద్రతను అంచనా వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డెన్మార్క్ మొదటి స్థానంలో, రెండవ స్థానంలో ఐస్లాండ్, మూడవ స్థానంలో నార్వేలు నిలిచాయి. ఇక ఆఫ్ఘనిస్తాను చివరి స్థానంలో నిలిచింది. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2025 యొక్క థీమ్ ఏమిటి? విజ్ఞాన్ సే సమృద్ధి, ఆత్మ నిర్భర్ భారత కోసం. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2025 యొక్క 11వ ఎడిషన్ 2025 డిసెంబర్ 6 నుంచి 9 వరకు హర్యానాలోని పంచకులాలో జరుగుతున్నది. ఈ IISF 2025 యొక్క థీమ్ వచ్చేసి విజ్ఞాన్ సే సమృద్ధి, ఆత్మ నిర్భర్ భారత్ కోసం. ఇది భారతదేశంలో సైన్స్ నేతృత్వంలోని వృద్ధిని జరుపుకోవడం మరియు స్వావలంబనను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. వరి కోతకాలం ముగింపును సూచించడానికి జరుపుకునే యామరీ పండుగను ఇటీవల ఏ దేశంలో జరుపుకున్నారు? నేపాల్. ఇటీవల నేపాల్లో యామరీ పండుగ, దీన్నే యోమరి పుంహి అని కూడా అంటారు. ఈ పండుగను ప్రధానంగా కాఠ్మండు లోయలోని న్యూవార్ సమాజం వార్షిక వరి కోత కాలం ముగింపుకు గుర్తుగా జరుపుకుంటారు. ఈ పండుగ డిసెంబర్ పౌర్ణమి రోజున వస్తుంది మరియు ఇది ధాన్యాల దేవత అయినటువంటి అన్నపూర్ణకు కృతజ్ఞత దినం. నేపాల్ ప్రభుత్వం ఈ పండుగకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఇది తరచుగా కిరంత సమాజం పాటించే ఉధౌలి పండుగతో సమానంగా ఉంటుంది. ఒక నెలలో అత్యధిక సంఖ్యలో సౌర వ్యవసాయ పంపులను ఏర్పాటు చేసి గిన్నీస్ ప్రపంచ రికార్డును సంపాదించిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఒక నెలలో 45,911 సోలార్ వ్యవసాయ పంపులను ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆరిక్ సిటీ మైదానంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ ఘనత నమోదైంది. PM కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్ అనగా PM కుసుమ్ కింద సౌర వ్యవసాయ పంపు విస్తరణలో మహారాష్ట్ర ఇప్పుడు భారతదేశంలో నంబర్ 1గా ఉంది.
భారతదేశంలో డిజిటల్ అడ్రస్సింగ్ వ్యవస్థను రూపొందించడానికి పోస్టల్ శాఖ ప్రతిపాదించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? ధృవ. పోస్ట్ ఆఫీస్ చట్టం 2023 కింద డిజిటల్ హబ్ ఫర్ రెఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్ ధృవను ప్రవేశపెట్టడానికి పోస్టల్ శాఖ ముసాయిదా సవరణను విడుదల చేసింది. ధృవ ప్రామాణిక, ఇంటర్ ఆపరబుల్ మరియు జియో కోడెడ్ అడ్రస్ సిస్టంతో దేశవ్యాప్తంగా డిజిటల్ అడ్రస్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సృష్టిస్తుంది. టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ టీపీయూను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? గూగుల్. టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ టీపీయూ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ పనులను వేగవంతం చేయడానికి తయారు చేయబడిన ఒక ప్రత్యేక చిప్. 2016లో గూగుల్ అభివృద్ధి చేసిన టీపీయూలు గూగుల్ శోధన, అనువాదం మరియు ఫోటోల వంటి అప్లికేషన్లకు శక్తినిస్తాయి. ఈ టీపీయూలు టెన్సర్ గణనలపై పనిచేస్తాయి. ఇవి లోతైన అభ్యాసంలో ఉపయోగించే బహుళ డైమెన్షనల్ డేటా శ్రేణులు. జల్ జీవన్ మిషన్ జేజేఎం కింద అత్యధిక ఫిర్యాదులను నివేదించిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. జల్ జీవన్ మిషన్ కింద ఆర్థిక అవకతవకలు మరియు నాణ్యత లేని పనులకు సంబంధించి 17,036 ఫిర్యాదులు అందాయని జలశక్తి మంత్రిత్వ శాఖ నివేదించింది. ఉత్తరప్రదేశ్లో 14,264 ఫిర్యాదులు వచ్చాయి. ఇక అస్సాం 1236, త్రిపుర 376, రాజస్థాన్ 183, మహారాష్ట్ర 154, కర్ణాటక 169 మరియు పశ్చిమ బెంగాల్ 173 ఫిర్యాదులను నివేదించిన ఇతర రాష్ట్రాలు. విచారణ మరియు దిద్దుబాటు చర్యలకు రాష్ట్రాలు బాధ్యత వహిస్తాయి. 2019లో ప్రారంభించబడిన ఈ జేజేఎం అన్ని గ్రామీణ గృహాలకు కుళాయి నీటి కనెక్షన్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హరిమౌ శక్తి 2025 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? మలేషియా. హరిమౌ శక్తి 2025 వ్యాయామం భారతదేశం మరియు మలేషియా మధ్య రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో డిసెంబర్ 5 నుంచి 18 వరకు నిర్వహించిన ఉమ్మడి సైనిక వ్యాయామం. భారత సైన్యాన్ని డోగ్రా రెజిమెంట్కు చెందిన దళాలు ప్రాతినిధ్యం వహిస్తుండగా మలేషియాను 25వ బెటాలియన్ రాయల్ మలేషియన్ ఆర్మీ ప్రాతినిధ్యం వహిస్తుంది. రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ రెలోస్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య సైనిక లాజిస్టిక్స్ షేరింగ్ ఒప్పందం? రష్యా. రష్యా ఇటీవల భారతదేశంతో రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ రెలోస్ అనేది భారతదేశం మరియు రష్యా మధ్య ఫిబ్రవరి 2025లో సంతకం చేయబడిన సైనిక లాజిస్టిక్స్ షేరింగ్ ఒప్పందం. ఈ ఒప్పందం రెండు దేశాల సైనిక దళాలు ఇంధనం, సరఫరాలు, నిర్వహణ మరియు మరమ్మతుల కోసం ఒకరి స్థావరాలు, ఓడరేవులు మరియు సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. 2025లో మధ్యప్రదేశ్లోని ఏ జిల్లాలో అత్యధిక బాల్య వివాహాలు జరిగాయి? దామోహ్. ప్రభుత్వ ప్రయత్నాలు మరియు అవగాహన ప్రచారాలు ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్లో 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికల బాల్య వివాహాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొత్తం కేసులు 2020లో 366 నుంచి 2025లో 538కి పెరిగాయి. ఇది 5 సంవత్సరాల్లో 47% పెరుగుదలను సూచిస్తుంది. బుందేల్ఖండ్ ప్రాంతంలోని దామోహ్ జిల్లాలో 2025లో 115 బాల్య వివాహాలు నమోదయ్యాయి. రెండవ ఎర్త్ సమ్మిట్ 2025 ఎక్కడ ప్రారంభమైంది? గాంధీనగర్, గుజరాత్. కేంద్ర హోం అండ్ సహకార మంత్రి అమిత్ షా గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ఎర్త్ సమ్మిట్ 2025ను ప్రారంభించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం మరియు గ్రామీణాభివృద్ధికి ఫలితాల ఆధారిత పరిష్కారాలను
రూపొందించడంపై దృష్టి సారించే 3 ఎర్త్ సమ్మిట్లో ఈ సమ్మిట్ రెండవది. వచ్చే ఏడాది ఢిల్లీలో తుది విధాన ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఎర్త్ సమ్మిట్ 2025 యొక్క మొదటి ఎడిషన్ హైదరాబాదులో జరిగింది. ఇటీవల వార్తల్లో కనిపించిన GLP-1 ఔషధాన్ని ఏ వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తారు? ఊబకాయం, ఒబెసిటీ. బరువు తగ్గడానికి గ్లూకాగాన్ లాంటి పెప్టైడ్ 1 అనగా GLP-1 ఔషధాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మొదటి ప్రపంచ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ GLP-1 రెసెప్టర్ అగోనిస్టులు పెద్దల ఊబకాయం మరియు టైప్ 2 డయాబెటీస్ చికిత్సకు ఉపయోగించే సింథటిక్ మందులు. ఈ మందులు ప్రధానంగా ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడతాయి. ఇవి ఇన్సులిన్ను పెంచుతాయి, గ్లూకాగాన్ను తగ్గిస్తాయి, కడుపు ఖాళీ చేయడాన్ని నెమ్మదిస్తాయి మరియు ఆకలిని అణిచివేస్తాయి. రక్తంలో చక్కెర మరియు శరీర బరువును నియంత్రించడంలో సహాయపడతాయి.